యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాలు అందరూ క్రైస్తవులు. యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాలు. అయితే యథార్థంగా ఆరాధించిన వారు ఆత్మతోను సత్యంతో తండ్రిని ఆరాధించి కాలం నడుస్తుంది. అది ఇప్పుడు వచ్చి నన్ను ఆరాధించిన వారు కావాలి తండ్రి కోరుచు. దేవుడు ఆత్మగా దాన్ని ఆరాధించిన వారు ఆత్మ సత్యంతో ఆరాధింపవలసింది. ప్రార్థన. తండ్రి పరిశుద్ధమైన దేవా, పరిశుద్ధులు మీ స్వరక్తం నుంచి కొన్ని మీ శక్తి సంపాదించిన శక్తిగా తీసుకొని రాజులని యాది సమూహించారు. వేదన ఇచ్చిన రక్షణ విశ్వాసాన్ని పెట్టడం దానికంటే ఏర్పాటు చేయబడిన ఆరాధన పరిచయాలు మా ప్రజల్లో వచ్చిన ప్రజలందరూ కావలసిన సకాలంలో క్షేమకరంగా నడవచ్చు. సోదరుడికి మమ్మల్ని తప్పించుకుంటే వేడుకలు ఎవరు ఏదైనా అనారోగ్యం ఆ పొడవు పరిస్థితి నుండి మిమ్మల్ని ఏ రీతిగా ఆరాధించాలో మాకు నేర్పించి జ్ఞాపకాలు నడిపించి బోధించి దాన్ని నామాన్ని పంపిస్తుంది. మాకు అది ఏవో మాట్లాడు మీ కృపా సత్యం బట్టి మీ నామను మైనట్టుగా ఈ ఆరాధన పరిస్థితి నిర్వహించడానికి సహాయకించింది. మీరే మహిమ వెళ్తా ప్రభావం అన్ని పరిస్థితులను సిద్ధీకరించిన సంబంధం ప్రసంగం వారి ప్రసిద్ధిలో ప్రార్థించుకుంటున్నాం. తండ్రి తండ్రి కోరుచున్నాడు. తండ్రి కోరి తన పిల్లలు ఆరాధించాలని తండ్రి కోరుచున్నాడు. ఏ రీతిగా తండ్రి కోరిక మనం భూమి మీద నెరవేర్చగలం. తండ్రి చేసే పనులను బట్టి మన ప్రభుని తండ్రిని ఆరాధించడం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14 వచనం కలిసిందో. మత్తయి 6:14 మనుష్యుల అపరాధములను నిరీక్షణ మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. 26వ వచనం అదే మత్తయి 6:26 ఆకాశ కృష్ణ అవి ఇద్దరు పైన పట్టులో కూర్చున్నాడు. ఆయన్ని పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. వాటికంటే బహు శ్రేష్ఠులు కారా. 32వ వచనం ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. చాలా చాలు. సువార్త 6వ అధ్యాయం 14, 26, 30 చదివే కదా. ఇందులో కామన్ వర్డ్ ఏంటి? అది పరలోకపు తండ్రి. హెవెన్లీ ఫాదర్. ఈ మూడింటిలో ఏముందండి? పరలోకపు తండ్రి. ఏం చేసేది పరలోకపు తండ్రి? 14 వచ్చింది చదవండి. 14 వచ్చిందా? మన అపరాధాలను క్షమించడం. మీ పరలోకపు తండ్రి ఇక్కడ ఏముందండి? ఇక్కడ మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించరు. మన అపరాధాలని మన పాపాలని ప్రభు క్షమించినాడు. దాన్ని బట్టి ప్రభుని స్థుతించాలి. ఈ రీతిగా క్షమించాడు. ఎబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. ఎబ్రీ 9:22 ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు తరచబడి ఎత్తున ఎబ్రీ 9:22 ధర్మశాస్త్ర ప్రతి వస్తువు పాప క్షమాపణ రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుతుంది. 9:14 నిత్యుడు ఆత్మ ద్వారా చదవండి అర్పించుకున్న ఈ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేది క్షమించేది ఆయన యొక్క రక్తము. మన అపరాధాలను క్షమించినాడు. దాన్ని బట్టి ప్రభువు మనల్ని స్థుతించాలి. 26వ వచనం చదవండి. 26వ వచనంలో ఉంది
అమ్మ 26 14 6:26 సువార్త 6:26 మీ పరలోకం తండ్రి ఏం చేస్తున్నాడు? వాటిని పోషించుచున్నాడు. ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? కొండ మీద ప్రసంగంలో మొత్తం 5, 6, 7 కొండ మీద ప్రసంగం. మీ పరలోకం తండ్రి వాటిని పోషించినాడు. వాటిని పోషించాడు, మిమ్మల్ని పోషించడా అని అర్థం. అదనమాట. వాటినే పోషించినప్పుడు మిమ్మల్ని పోషించడా, వాటికంటే మీరు ఘనమైన వారు కాదా అని దాని అర్థం అనమాట. మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఆయన పోషిస్తున్నాడు. మన అపరాధాలను క్షమించాడు, దాన్ని బట్టి స్తుతించాలి. ప్రభువాన్ని నన్ను పోషిస్తున్నావు, దాన్ని బట్టి ప్రభువుని స్తుతించాలి. ఆ మత్తయి సువార్త 6:32 వచ్చి చదువుతుంది. 6:32. అది ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రి తెలియను. దాని అర్థండి, మన ప్రతి అవసరాలనే తీరుస్తున్నాడు. అది మన వ్యక్తిగత అవసరాలు తీర్చడం, మన కుటుంబ అవసరాలు తీర్చడం, మన సంఘ అవసరాలు అన్నింటినీ తీరుస్తా ఉన్నాడు. దాన్ని బట్టి ప్రభుని ఏం చేయాలి మనం? సరే, ఈ 3 వచనాలు చాలా స్తుతించినారు, ప్రభుని స్తుతించినారు. మన పరలోకపు తండ్రి మన అపరాధాలను క్షమించాడు. ఈ ఫీడ్స్ మనం పోషిస్తున్నాడు, మన అవసరాలన్నింటినీ తీరుస్తున్నాడు. మన వ్యక్తిగత కుటుంబ అక్కర్లన్నీ తీరుస్తున్నాడు, సంఘ అక్కర్లన్నీ ఆయన మహిమలోకి తీరుస్తాడు. దాని బట్టి ప్రభుని స్తుతించాలి. అవునా? హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రి చేసే పనులు అనమాట. పరలోకపు తండ్రి ఏం చేశాడు మన కొరకు? మన అపరాధాలను క్షమించాడు, మన పూజిస్తున్నాడు, మనల్ని అవసరాలు తీరుస్తున్నాడు. ప్రతి అవసరము నీకు కావాలని ఆయనకి తెలియదు, ఆయన తెలిసి మళ్ళీ అదే పోయిస్తాడు. యోహాను సువార్త 17 పరలోకపు తండ్రి ఏం చేస్తాడు? రెండో సందర్భం యోహాను సువార్త 17:11 వచ్చింది. చదవండి. అది పరిశుద్ధుడు అయిన తండ్రి. చాలా యేసు ప్రభు చేసిన ప్రార్థన మనందరూ తెలిసింది కదా. యోహాను సువార్త 17 యేసు ప్రభు చేసిన ప్రార్థన. మత్తయి సువార్త 6 యేసు ప్రభు శిష్యులు నేర్పించిన ప్రార్థన. అవునా? యేసు ప్రభు ప్రార్థన చేస్తాడు. ఏం ప్రార్థన చేస్తాడు? పరిశుద్ధుడు అయిన తండ్రి. ఈ పరిశుద్ధుడు అయిన తండ్రి ఏం చేశాడు? హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రి ఏం చేశాడు? మనం 3 వచనాలు చదివాం. మత్తయి సువార్త 14, 26, 32 ఆయన ఏం చేశాడు? ఈ పరిశుద్ధుడైన తండ్రి ఏం చేశాడు మనకి? యెషయా గ్రంథం 6:3 యెషయా గ్రంథం 6:3 శరాపులు ఏం చేస్తారండి? యెషయా గ్రంథం 6:3 శరాపులు ఏం చేస్తారు అక్కడ? గాన ప్రతిగానములు చేస్తున్న గాన ప్రతిగానాలు పరలోకం చేస్తున్నారు. అయితే పరలోకం నుండి భూలోకానికి ఇంటికి వచ్చినాడు, తన ప్రజల యొక్క ఆరాధన కోరుతున్నాడు. అదే కదా మత్తయి 4 తండ్రి కోరుచున్నాడు. తండ్రి కోరిక ఏంటి? తన ప్రజలతో ఆరాధించాలి, ఆత్మను చర్చించాడు. ఇక్కడ పరలోకంలో పరిశుద్ధులు ఆరాధన చేస్తారు. ప్రకటన 4 చూడండి. ప్రకటన 4. ఇదే యోహాను గారి ప్రకటన గ్రంథం 4 ఏ రాశాడు చదువు. ప్రకటన గ్రంథము 4:8 ఈ 4 దీవులలో ఆర్యస్ రెక్కలుండెను, ఆయన చుట్టూలో రెక్కల లోపము కన్నులతో నిండి అవి భూత వర్తమాన భవిష్యత్తులో ఉండి ఆ సర్వాధికారి దేవుడు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధు అని మానక ఆ పరలోకంలో కూడా అక్కడ 4:24 ఏం చేస్తారంటే అక్కడ కూడా ప్రభుని ఆరాధన చేస్తారు. ఇక్కడ పరలోకం ఆరోగ్యాలు ఉద్యోగం సంవత్సరములు అత్యుత్తమైన సంస్కృతి ఆశ్రయుడై ఉండగా ప్రభువు నేను చూసిందని యోహాను అంటాడు కదా. అక్కడ ప్రభువు చూసినప్పుడు ఏం చేశారు? అక్కడ శరాబులు ఏం చేస్తారు? అక్కడ ప్రభువు చూసినట్టు ప్రభువు చూసినట్టు అక్కడ దర్శనం
ఆ ప్రభువుని చూసినప్పుడు ఏం చేసినారు? అక్కడ శరాపులు మహాదోతులు ఏం చేసినారు? పరిశుద్ధుడు, మూడంతల పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని అక్కడ స్థితించినాడు. ప్రభు మూడంతల పరిశుద్ధత కలిగిన వాడు. ఏంటి మూడంతల పరిశుద్ధత అంటే 2 కొరింథీ 5:20 చదవండి. 2 కొరింథీ 5:20 చదవండి. అది పాపం ఎరిగిన వాడు. ఏంటి? ఈ పరిశుద్ధుడైన దేవుడు ఏమి ఎరగడట? పాపం అంటే ఏంటో తెలియాలి. 1 పేతురు 2:22 తర్వాత చదవండి. 1 పేతురు 2:22 పేతురు రాసిన 2వ అధ్యాయం 22వ వచనం. అది ఆయన పాపము చేయలేదు. 2 కొరింథీ 5:20 పౌలు గారు ఏం చేస్తున్నాడండి? ఆయన పాపము ఎరిగిన వాడు. రెండోది పేతురు గారు ఏం రాస్తున్నాడు? పాపము చేయని వాడు. 4వ అధ్యాయం 15వ వచనం. ఎబ్రీ 4:15. కాదు కానీ ఆయన పాపము లేనివాడు. కొరింథీ సంఘం రాస్తా యేసు ప్రభు యొక్క గుణలక్షణం రాస్తున్నాడు. ఆయన పాపము ఎరిగిన వాడు. పేతురు గారు ఏం రాస్తున్నాడు? యేసు ప్రభు గురించి పాపము చేయనివాడు. ఎబ్రీ గ్రంథకర్త ఏం రాశాడంటే పాపము లేనివాడు. మూడంతల పరిశుద్ధత కలిగిన వాడు. మనస్సులో, మాటలో, క్రియల్లో పాపము లేని పరిశుద్ధుడు. జాన్సన్ ఎంత అయ్యానంటాడట? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించిన అంటాడు. సరే, వీళ్ళందరూ సిలువేరనుకుంటాడు కదా, నేనేం తప్పు చేశాను, ఏ పొరపాటు చేశాను, నన్ను శిక్ష వేయడానికి నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? ఎస్టాబ్లిష్ చేయగలరా? ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఎవరు సాక్ష్యం వెళ్ళకపోయారు. యేసు ప్రభు గురించి ఏమన్నా ఈయన పాపం చేశాడు కానీ, తప్పు చేసినాడు కానీ, నేరం చేసినాడు కానీ ఏదైనా ఆరోపణలో రుజువు కాలేదు. అది రుజువు కాకుండానే అది ఏం చేశారు? శిక్ష విధించారు. దానికి కారణం వేరు. ప్రభు ఎవరు శిక్షించలేరు కానీ ఆయన మన పాపముల దొరికే ఆ విషయం మనకు తెలుసు. దర్శనం మొదలు ఆయన మూడంతల పరిశుద్ధుడు, పాపం ఎరిగినవాడు, పాపం లేనివాడు, పాపం చేయనివాడు. మనం మూడంతలు ఆపేస్తున్నాం. దర్శనం మొదటి చదవండి. 5వ అధ్యాయము దర్శనం 5వ అధ్యాయం 5వ అధ్యాయం 23వ వచనం చదవండి. సమాధానం దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరిచిన వాడు. అది మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు యేసుక్రీస్తు రాకడేందు నిందారేతుమాను సంపూర్ణంగా ఉన్నట్టు కాపాడబడింది గాక. ఆత్మ, జీవము, శరీరం, ఈ 3 రకాలైన పాపాలు మన జీవితంలో ఉన్నాయి. ఆ 3 రకాలైన పాపాలు ఆయనతో లేవు. అందుకని ఆయన పరిశుద్ధుడు. మనం పాపం చేసిన వాళ్ళు, మనం అపవిత్రులు. అది కాబట్టి మనల్ని ఏం చేశాడండి? ఆ 2వ రాకడనే కాదు, ఇప్పుడు కూడా మన ఆత్మని, మన జీవాన్ని, మన ప్రాణాన్ని, మన శరీరాన్ని, భౌతికమైన శరీరాన్ని ఏం చేస్తున్నారా? శుద్ధి చేశాడు. దాన్ని బట్టి ప్రభుని ఏం చేయమను? పరలోకం తండ్రి ఏం చేయాలి? ఆరాధించాలి, స్థుతించాలి. నువ్వు పరిశుద్ధమైన దేవుడు, మూడంతా పరిశుద్ధమైన దేవుడు కలిగిన దేవుడు, పాపం ఎరిగిన దేవుడు, పాపం చేయని దేవుడు, పాపం లేని దేవుడు, పాపాత్మైన నన్ను పరిశుద్ధిగా చేసిన దాన్ని బట్టి నిన్ను స్థుతిస్తున్నాను. పరిశుద్ధుడు అని తండ్రి చేసిన పనులు. హోలీ ఫాదర్, మొట్టమొదటి ఏమండి? ఎటర్నల్ ఫాదర్, హెవెన్లీ ఫాదర్. హెవెన్లీ ఫాదర్ అంటే పరలోక తండ్రి ఏం చేశాడు? 3 విషయాలు చేశాడు. ఇక్కడ పరిశుద్ధమైన తండ్రి ఏం చేశాడో చూసాడు. యోహాను 17వ అధ్యాయం. యోహాను 17వ అధ్యాయము 25వ వచనం. 17:25 చదువు. నీతి స్వరూపుడవు తండ్రి పాపమని ఆచారం. నీతి స్వరూపుడవు తండ్రి అక్కడ ఎవరండి? పరలోకపు తండ్రి. రెండవది పరిశుద్ధుడైన తండ్రి. మూడవది ఎవరండి? నీతి స్వరూపుడవు తండ్రి. ఆయన రూపం ఏంటి?
రూపాలు దేవుని యొక్క రూపాలు తయారు చేస్తారు కదా. వినాయక చవితి అయిపోయింది, దసరా అయిపోయింది, అప్పుడు మళ్ళీ 30వ తారీఖు మళ్ళీ ఏమొస్తుంది, ఉగాది వస్తుంది. ఏం చేస్తారండి వీళ్ళు? రూపాలు తయారు చేస్తా ఉంటారు. దేవుడు ఇలా ఉంటాడు, దేవునికి స్వరూపం ఏంటి? ఇక్కడ బైబిల్లో దేవుడు ఏం చెప్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాశాడు? ఆయన రూపం ఏంటి? నీతి స్వరూపము. ఆ రూపం అది నీతి, ఆయన నీతి ఉంది. 7:25లో ఆయన నీతి స్వరూపుడు. రోమ 3:11 మనుషుల గురించి రాస్తున్నాడు. ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు రోమా రాత్రి సువార్తలో 3వ అధ్యాయం, మొదటి 3 అధ్యాయాలు సువార్తలు తరపు 3వ అధ్యాయం 11-12 చదవండి. నీతిమంతుడు పలికి బాల వారే నీతిమంతుడు లేడు. ఎవరు? అనీతిమంతులు. అది మనం అనీతిమంతుడు. దేవుడు ఎవరు? నీతి స్వరూపుడు. నీతి స్వరూపుడు తండ్రి. మొదటి మొదటి అధ్యాయం 37 వచ్చింది. మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 37 వచ్చింది. అతిశయించువాడు ప్రభువునందే అతిశయపడును. ఆయన మనకు జ్ఞానమును నీతియు చదువు ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధ 4 లక్షణాలు ఉన్నాయి. మన నీతి అనుగ్రహించినాడు. అది నీతి స్వరూపుడు తండ్రి అనీతి మంతులైన మనకి నీతిని అనుగ్రహించినాడు. మధ్య స్వల్పంలో 43 వచ్చింది. దాన్ని బట్టి ప్రభుని ఆనందించి నీతి లేని నన్ను నీతి మంతులుగా తీర్చిన నీ స్తోత్రం అని దేవుని స్థుతించాలి. నువ్వు నీతి స్వరూపుడు తండ్రివి, నన్ను కూడా నీతి మంతులుగా తీర్చినందుకు నిన్ను స్థుతిస్తున్నానని ప్రభుని స్థుతించాలి. మధ్య 11వ అధ్యాయం 13:43 చదవండి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. ఎక్కడ కూర్చోబెట్టాడండి? పరలోక రాజ్యంలో నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో, తండ్రి యొక్క రాజ్యం నుండి ఆధిక్యత పాపం మనిషికి దేవుడు అనుగ్రహించినాడు. మన పాపం ఒప్పుకునే ఎడల నీతి స్వరూపుడు తండ్రి మనల్ని కూడా ఏం చేశాడండి? పాపాలు ఒప్పుకున్నాడు, మనల్ని కూడా నీతిమంతులుగా చేస్తున్నాడు. ఆ పరలోక రాజ్యంలో వారసత్వం అనుగ్రహించాడు. ఆ పరలోక రాజ్యంలో నివాసాన్ని అనుగ్రహించాడు. దాన్ని బట్టి ప్రభువుని ఏం చేయాలి? స్తుతించాలి. మొట్టమొదటిగా ఆ ఎటర్నల్ ఫాదర్, రెండోది హోలీ ఫాదర్, పరిశుద్ధమైన తండ్రి, పరలోక తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, మూడవది నీతి స్వరూపుడు తండ్రి, 4వ చదువు ఎక్సెప్టెన్స్ పత్రిక. నేను 3 చెప్తా ఉంటున్నాను. టైం ఉంది కదా కాబట్టి నేనే క్లోజ్ చేయాలి కాబట్టి కుస్సీ రాసిన పత్రిక, కుస్సీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17-19 మధ్యలో చూడండి. 8వ లైన్ చదవడండి. 8వ లైన్ మన ప్రభు ఏ తండ్రినా? పరలోక తండ్రి కాదు, పరిశుద్ధమైన తండ్రి కాదు, నీతి స్వరూపుడైన తండ్రి కాదు. ఏ తండ్రినా? అది మహిమా స్వరూపుడైన తండ్రి. ఆయన ఏముందండి? మహిమ ఉంది. పరిశుద్ధుడైన తండ్రిలో మహిమ ఉంది. మహిమ గల తండ్రి ఇక్కడ మహిమా స్వరూపం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మన సంగతి చూద్దాం. రోమ 3వ అధ్యాయం 23 వచ్చిన చదవండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి సరే ఆ మహిమను పోగొట్టుకున్నాం మనం. అది దేవుడి మహిమా స్వరూపే. అది కాండం 1:20 దేవుడి వారు నాశనం చెప్పారుగా, మీరు ఫలించి అభివృద్ధి భూమి నిలిచి దాన్ని లోపరుచుకోండి. రాజు నిలిచినాడు అక్కడ. వాస్తవమే. అది రోమ 5:19 వచ్చినప్పుడు ఏమేమను? రోమ 5:19 చదవండి. మన మహిమను పోగొట్టుకున్నాం. కారణం ఏంటి? రోమ 5:19 త్వరగా చదవాలి. ఏలనగా అది ఒక మనిషిని అదితే ఎవరా మనిషిను? ఆదాము యొక్క అవిధేయత వల్ల మనందరం ఏం చేయబడ్డా? అది కాలం. అది ఆయన అవిధేయత పంపించుకున్నాం. మనం పాపంగా చేయబడ్డా దేవుని యొక్క మహిమను కోల్పోయాం.
అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్న కారణం ఏంటి? ఆదాము ద్వారా సంక్రమించిన పాపం, అది పాప నైజం మనలో జీవించిపోయింది. అది మాటలో పాపం, చూపులో పాపం, ఆలోచన పాపం, తలంపుల పాపం, ఊహలో పాపం, ఎన్నటిలో దీనిని బట్టి మనం ఏం చేయబడ్డాం? ఆ దేవుని యొక్క మహిమను కోల్పోయాం. ఏం చేశాడు ఈయన? మొదలు కొన్ని 2:7 చదవండి. తండ్రి అయినా మహిమ కలిగిన వాడు కుమారుడు సంఖ్య చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. అది మహిమా స్వరూపేగా ప్రభు. తండ్రి అనే దేవుడే కాదు, కుమారుడైన యేసు ప్రభు కూడా మహిమ కలిగిన వాడనే సంగతి అక్కడ ఉన్న యూదులకి తెలిస్తే వాళ్ళు ఏం చేయకపోతారండి? ఆయన సిలువ వేయకపోదురు. అది అందుకని వాళ్ళు సిలువ వేయలేకపోయినారు. వీటిలో ఉన్న దుర్లక్షణాలు వాళ్ళు గుర్తించలేకపోయారు. కారణం ఏంటి? వాళ్ళ మనోనేత్రాలు మూయబడి, వాళ్ళ మనోనేత్రాలు మూయబడి. కాబట్టి ఆ మహిమ స్వరూపేక ప్రభువులు ఏం చేశారు? సిలువ వేశారు. సిలువని కేకలేశారు. తండ్రి దేవుడు మహిమ ఉన్నది. మనం అర్థం చేసుకోవాల్సిందంటే ప్రభు యేసుక్రీస్తు కూడా మహిమ ఉన్నది. ఇప్పుడు రోమా 5:19 సెకండ్ పార్ట్ చదువుతుంది. ఒక మనుష్యుని పాపము ద్వారా, అవిధేయత ద్వారా పాపమును, ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడి. ఇప్పుడు ఆదాములో కోల్పోయిన మహిమను యేసుక్రీస్తు ప్రభులో మనం పొందినాం. నా కడపడ ఆదాములో మనం ఆ మహిమను పొందినాం. చాలా అర్థం చేసుకోవడం కష్టం. పేతురు రాసిన మొదటి పేతురు 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి 4వ అధ్యాయం 14 చదవడం. ఆ క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలేనిలా అది మహిమా స్వరూపైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక ఆశ్రయించాడు. అంటే ఆ కోల్పోయిన మహిమను మహిమా స్వరూపైన ఆత్మ మన మీద నిలుచుతారా? ఆ మహిమా స్వరూపైన ఆత్మ ఎవరి మీద నిలుస్తుందట? మన మీద నిలుస్తున్నారు. మీరు ధన్యులయ్యారయ్యా. పేతురు రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు? ఇక్కడ కప్పలకి అందరికి రాస్తున్నాడు. ఇక్కడ చాలా సంఘాలు ఉన్నాయి. మొట్టమొదటి వచ్చినలో పేతురు రాసిన మొదటి పత్రికలో వీళ్ళందరికీ రాస్తాడు. యాత్రికులు, చదివిన యాత్రికులు సుఖమై చెప్పి రాయనిది మహిమా స్వరూపేణ తండ్రి ఏం చేశాడు? మనల్ని ఆయన మహిమను మనకి ఇచ్చినాడు. అది మనం అర్థం చేయడం చాలా కష్టం. ఆయన మహిమను, మనం కోల్పోయిన మహిమను మనకి ఇచ్చినాడు. అది ఎలా ఇచ్చినాడు? దశలం దశల పత్రిక 2వ దశలో చూడండి. దశలో దశ 2వ పత్రిక 2వ దశలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము 14 చదువుతుంది. అది ఈలాగున రక్షింపబడి. చూసారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలని ఆయన మా స్వార్థ వల్ల మిమ్మల్ని పిలిచాను. దశలో విశ్వాసదారా మిమ్మల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? మిమ్మల్ని మహిమపరచాలని. మా స్వార్థ వల్ల యేసు ప్రభు ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడు? ఎందుకు సమాధి చేయబడ్డాడు? ఎందుకు తిరిగి లేచినాడు? ఆయన మహిమను మీకు ఇవ్వాలని. ఆ స్వార్థ వల్ల మిమ్మల్ని పిలిచాడు. అర్థం చేసుకోవడం చాలా కష్టం. మీరా రక్షింపబడి, చూసారా, రక్షణ పొందిన మనం మన ప్రభు యేసుక్రీస్తు మహిమను పొందాలని ఉద్దేశం. చూసారా? ఆయన మహిమను మనం పొందాలంట. అందుకు స్వార్థ ద్వారా మనం ఏం చేశాడు? స్వార్థ పెళ్లి, పరిశుద్ధ పెళ్లి, పరలోక పెళ్లి. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం. మూలకే అర్థం కాదు. ఆయన మహిమ ఏంటి? మనకేవాడు
సరే ఎలాంటి దేవుని యొక్క ఉద్దేశం ఆలోచన తరపుడు మనకు అర్థం కాదు. ఆయన మహిమ ఏంటి మనకేమన్నాడు? పరలోకపు తండ్రి పాపాలు క్షమించాడు, మనం పోషిస్తున్నాడు, మన అవసరాలు తీరుస్తున్నాడు. పరిశుద్ధుడు తండ్రి మన పాపాలను క్షమించి ఏం చేశాడు? పరిశుద్ధులు ఏం చేశాడు? మూడోది నీతి స్వరూపుడు తండ్రి ఆయన నీతిని మనకు అనుగ్రహించినాడు. తర్వాత నాలుగోది మహిమ స్వరూపుడు తండ్రి మనం కోల్పోయిన ఆదాములో కోల్పోయిన మహిమను మనకి మరలా తిరిగి అనుగ్రహించినాడు. సరే, అందుకే ఆయన సిలువ పెట్టు, అందుకే ఆయన సిలువకి ఎక్కడ ఆయన మహిమనికే మనకి ఇవ్వడానికి ఆయన సిలువ. చాలా అర్థం చేసుకోవడం చాలా కష్టం. మనకి అర్థం చేసుకోవడానికే అది చాలా టైం పడుతుంది. ఆయన మహిమ మనకి ఎవరు ఏంటి అనుకోండి. యాకోబు రాసిన చివరిగా యాకోబు రాసిన పత్రిక మహిమా స్వరూపుడు తండ్రి, పరలోకపు తండ్రి, నీతి స్వరూపుడైన తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి. యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 17వ వచనం చదవండి. శ్రేష్టమైన ప్రతిభయు సంపూర్ణమైన ప్రతివరము పర సంబంధమై జ్యోతిర్మయుడు తండ్రి అందరిని వచ్చును. ఎవరు ఏ తండ్రిగా? జ్యోతిర్మయుడు తండ్రి, ఫాదర్ ఆఫ్ లైట్స్ అన్నాడు. ఇంగ్లీష్ పేపర్ ఎవరు తండ్రి చదవండి. ఎవరిదైనా ఇంగ్లీష్ పేపర్ ఉందా? ఏమన్నది ఇక్కడ? జ్యోతిర్మయుడు తండ్రి. జ్యోతిర్మయుడు అంటే ఫాదర్ ఆఫ్ లైట్స్ అని ఉంటాయి. లైట్ కాదు, ఫాదర్ ఆఫ్ లైట్స్. అందుకు తిమ్మతి రాసి పత్రిక అపోస్తలుడైన పౌలు అంటాడు ఫాదర్ ఆఫ్ లైట్స్. తిమ్మతి రాసిన మొదటి పత్రిక మన అందరూ తెలిసింది. 6వ అధ్యాయం చదవండి, 16వ వచనం. మొదటి తిమ్మతి 6:16. జ్యోతిర్మయుడికి తండ్రి యొక్క ఆయన సరే సమీపింపరాని తెలుసులో ఆయన ఎవరు సమీపించలేరట. సరే, సూర్యుడిని మనుషులు సమీపించలేకపోతారు. చంద్రగ్రహణం ఉన్నారా, అంగారగ్రహణం, బుధగ్రహణం ఉన్నాడు, ఆ గ్రహాలు ఈ గ్రహాలు నవగ్రహాలు అటు ఇటు ట్రైన్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను మానవ జ్ఞానం ఉపయోగించి. రాత్రి వీడియో చూసి రాత్రి రాత్రి వీడియో చూస్తే అందరూ ఇది ఏంటి దైవికమైన జ్ఞానం కాదు, ఏంటంటే ఇది పర సంబంధమైన జ్ఞానం కాదు, మానవ జ్ఞానం ద్వారా అంట. ఎవరో వచ్చింది కదా, ఎవరో దిగింది కదా అక్కడి నుంచి. ఒక ఆయన ఉండిపోయి ఇద్దరు దిగారు కదా, కిందకి ల్యాండ్ అయ్యారు కదా. అంటే మానవ జ్ఞానం లేదు. మానవ జ్ఞానం అయితే ఇదివరకు ఒక ఆమె చనిపోయింది, అర్థమైందా? అందులో వెళ్ళబోయారు. ఇంకా అంతకుముందు ఒక 7 చనిపోయారు, అందుకు ఎవరు అది వెళ్ళబోయారు. మానవ ప్రయత్నాలు మానవ జ్ఞానం అయితే వాళ్ళు ఎందుకు చనిపోవాలి అక్కడ అది చెప్తా ఉంటారు. మానవ జ్ఞానం ద్వారా తయారు చేస్తుంటారు, రాకెట్ తయారు చేస్తున్నారు, అవి తయారు చేస్తారు, ఇవి తయారు చేస్తారు, అది చెప్తా ఉంటారు. అది మానవ జ్ఞానం కాదు. సమీపింపరాని దేశంలో ఆయన మాత్రమే వసించు అమరత్వము కలిగి ఉన్నాడు. మరి మనసంటే సమీపింపరాని దేశంలో అన్నాడండి. ఏ వ్యక్తి కూడా, ఏ మనిషి కూడా ఎవరో సమీపించలేరు. ప్రవక్తలే ఏమంటున్నారు? ఆయన్ని కళ్ళు మూసుకున్నాం మేము. ఇక్కడ మహాదూతలే కళ్ళు మూసుకున్నారు. ఇక్కడ మనం చేసింది శరాపులే కళ్ళు మూసుకున్నారు. అక్కడ యెషయా6:3 చదివే కదా, కళ్ళు కప్పుకున్నారంట. సరే, వాళ్ళే సమీపించలేకపోతే మన సంగతి. సమీపింపరాని దేశంలో అమరత్వం గలవాడే అని అంటున్నాడు. ఇక్కడ పుస్తకాన్ని పోల్ తిప్పకి రాస్తాను. దేవుని యొక్క లక్షణాల గురించి తెలియజేస్తున్నాడు. ఏమొస్తుంది మన సంకరించి 5వ అధ్యాయం అందరికి తెలిసిన వచ్చిన ఇది 8వ వచనం చదవండి. ఎఫెసీ 5వ అధ్యాయం 8వ వచనం. ఆ పూర్వం మీరు చీకటి ఏంటిది, అది వెలిగేయండి, మళ్ళీ వెలిగించాడు. చూసారా ఎలా వెలిగించాడు? ప్రభువునందు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధియో లేదు. అవునా? ప్రభువునందు మీరు వెలిగేయారు. మన చీకటి ఉన్నాం, పాపంలో ఉన్నాం. అలాంటి మనల్ని ఏం చేసాడు? జ్యోతిర్మయుడికి తండ్రిగా వచ్చి మనల్ని కూడా ఏం చేశాడండి? వెలిగించాడు. స్వార్థలో చూడండి 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయం 8వ వచనం.
5:14 చూడండి. 5:14 లోకానికి సరే. ఇక్కడ ఎఫ్సి సంఘం రాస్తాయి. ఎఫ్సి సంఘం ఎఫ్సీలందరూ ఎవరాళ్ళే విగ్రహారాధికులు. దయాన్ని పూజించేవాళ్ళు కదా. అపొస్తలులైన 19 అధ్యాయాలు చదువుతూ ఉంటే రేడియో మిషనరీ ప్రయాణాలు వాళ్ళందరూ ఎవరు ఎఫ్సీలందరూ ఎవరండి? విగ్రహారాధికులు. దయాన్ని పూజించేవాళ్ళు. మీరు పూర్వం చీకట్లో ఉన్నారు, పాపం ఉన్నారు. దేవుడు ఏం చేయడం వాళ్ళందరినీ వెలిగించాడయ్యా. మమ్మల్ని వెలిగి సంబంధంగా చేశాడు. మనం కూడా అంతే. పూర్వం చీకటి రక్షణ పొందబోదు. మన పరిస్థితి ఏంటి? చీకట్లో పాపంలో ఉన్నాం, నడువులు ఆడుకుంటున్నాం. నీతి అంటే తెలియదు, పరిశుద్ధి అంటే తెలియదు, యథార్థం అంటే తెలియదు, సత్యం అంటే తెలియదు, ఎన్ని తెలియదు. దేవుని యొక్క గుణలక్షణాలు తెలియకుండానే జీవించాం. మొదటి పేతురు 2వ అధ్యాయం. పేతురు గారు ఏదో చూడండి. పౌలు గారు మీరు పూర్వం చేయడం పేతురు గారు వేసాడు 2:9. అందరూ తెలిసిందే. మొదటి పేతురు 5 ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. మొదటి పేతురు 2:9. సండే స్కూల్ పిల్లలు చీకట్లో ఆశ్చర్యకరమైన అది చీకట్లో ఉన్నాం. అక్కడ ఎఫ్సి సంఘస్థులు కూడా చీకట్లో ఉన్నారు. పూర్వం చీకటి ఏంటి? ఇప్పుడు ఆయన ఎందుకు వెలుగుగా ఉన్నారు. సరే, అక్కడ కూడా మీరు వెలుగుగా చేయబడ్డారు. మత్తయి సువార్త 9వ ప్రసంగం వేసుకుంటాడు. ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు అంటాడు. తర్వాత ఈయనే ఉన్నాడు, పేతురు గారే ఉన్నాడు. నూతన పేతురు కథలో గుణాచార్య ప్రచురం చేయగలుగుతాము. అది వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని శక్తైనా అది చేయటం మనమే. అది ఆయన గుణాలను ప్రచురించాలి. అది మన పని. అయ్యా నువ్వు పరిశుద్ధమైన తండ్రి అయ్యా, పరలోకపు తండ్రి అయ్యా, నీతి స్వరూపుడు తండ్రి అయ్యా, మహిమా స్వరూపుడు తండ్రి అయ్యా, నువ్వు సమీపింపరాని దేశంలో అమరత్వము గల తండ్రి అయ్యా, నువ్వు అలాంటి తండ్రి నన్ను వెలిగించినావు. దేన్ని బట్టి మనం స్థుతించాలి, దేన్ని బట్టి కనపరచాలి, దేన్ని బట్టి మహిమపరచాలి. పరిస్థితి మనకు తెలుసు. మహిమను కోల్పోయిన మనకు మహిమనిచ్చాడు, నీతిని కోల్పోయిన మనకు నీతినిచ్చాడు. నీతి స్వరూపుడు తండ్రిగా, పాపంలో మనల్ని పరిశుద్ధిగా చేశాడు. ఆయన పరలోక తండ్రిగా, పరిశుద్ధి లేని తండ్రిగా, నీతి స్వరూపుడు తండ్రిగా, మహిమ గల తండ్రిగా, తర్వాత జ్యోతిర్మయుడిగా తండ్రిగా మనం వెలిగించినాడు. దాన్ని బట్టి ప్రభుని స్థుతించాలి, ప్రభుని కనపరచాలి, ప్రభుని మహిమపరచాలి. ఆ రీతిలో ప్రభుని మనం ఏం చేస్తాం? కనపరుద్దాం, మహిమపరుద్దాం. ఒకరి తర్వాత ప్రభుని కనపరిచి స్థుతించి ఆరాధిద్దాం. సండే స్కూల్ సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. తర్వాత ఒకరి తర్వాత ప్రభుని ఆరాధించి